ఫ్రిల్స్ పెట్టుకుని టాప్ ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ బాడీ పార్ట్కి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్, ఇది 2 మీటర్స్లో మనకి సగం పార్ట్ అనేది పైన బాడీకి తీసుకుంటే మిగిలిందంతా మనం కింద ఫ్రిల్స్కి ఉపయోగించుకుంటాం. పైన బాడీ వచ్చి లెంత్ కిందకి 13 సెంటీమీటర్స్ పెట్టుకున్నాం. ఫ్రిల్స్ పెట్టుకోవడానికి వచ్చేసి 28 సెంటీమీటర్స్ పెట్టుకున్నాం. మనకి 2 మీటర్స్ క్లాత్లో మనకి అసలు వేస్ట్ అనేది అసలు పోదు. మనకి ఎంత ఉంటే అంత పెట్టుకుంటే ప్రాబ్లం ఏం కాదు. కిందన మడత వేసుకున్నప్పుడు మడత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం బాడీ పార్ట్ క్రాస్ తీసుకున్నాం. నెక్ 3 సెంటీమీటర్స్ తీసుకున్నాం. డౌన్ వచ్చి 6 సెంటీమీటర్స్. ఆర్మ్ హోల్ కూడా 6 సెంటీమీటర్సే తీసుకున్నాం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బాడీకి లోత్ అనేది హ్యాండ్స్ దగ్గర చిన్నది తీసుకుంటే కర్వ్లో ఫ్రంట్ ముడుచుకోకుండా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్, బ్యాక్ పార్ట్ నెట్ ఒకే సైజ్ మనం కట్ చేసుకున్నాం. నెక్స్ట్ దానికి హ్యాండ్స్ సైడ్స్ వచ్చింది, హ్యాండ్స్కి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ షోల్డర్స్ అనేది మనం జాయిన్ చేసుకుని నెక్ చుట్టూరు మనం క్రాస్ పీసెస్ తీసుకున్నాం కదా, వాటిని మనం సైడ్స్ని జాయింట్స్ చేసుకుని నెక్కి ఎంత అయితే పడుతుందో అంతవరకు మనం ఇలా పీసెస్ని క్రాస్ పీసెస్ తీసుకోవాలి. పీసెస్ని అటాచ్ చేసుకుంటూ ఒకదానికొకటి కలుపుకుంటూ మనకి నెక్కి ఎంత అయితే అవసరం అవుతుందో అంత లెంత్ మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్కి ఈ క్రాస్ పీస్ అటాచ్ చేసేటప్పుడు వన్ సైడ్ ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత నెక్కి మనం వేసుకున్నట్లయితే మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. మనం ఇది క్రాస్ పీసులు మాత్రమే తీసుకోవాలి నెక్కి వేసేటప్పుడు. స్ట్రైట్ పీస్ వేయచ్చు, కానీ అది వేరే టెక్నిక్లో చెప్తాను. బట్ దీనికి మాత్రం క్రాస్ పీసే తీసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనకి నెక్ అనేది మేజర్ ఫినిషింగ్ నీట్గా కనిపించేది నెక్ దగ్గర మాత్రమే. సో నెక్ అనేది నీట్గా చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ కుట్టుకున్న తర్వాత మనం ఏ సైడ్ అయితే కుట్టలేదో అటు సైడ్ పెట్టి మంచి వైపుకి తిరిగేసుకుని టాప్ని మంచి వైపుని ప్లేస్ చేసి దీన్ని మళ్ళీ మన ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్కి జస్ట్ చిన్నది మడత పెట్టుకుని పైన దాన్ని మళ్ళీ మన ఫ్యాబ్రిక్కి లాగకుండా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి కాకుండా కొంచెం డౌన్కి వచ్చి దాని కిందకి కొంచెం డౌన్కి వచ్చి మనం దాని పైకి ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నట్లయితే రివర్స్ చేసేటప్పుడు నీట్గా కనిపిస్తుంది. దీనికి చిన్న చిన్న టక్స్ పెట్టుకొని మనం దాన్ని తిరిగేసి కుట్టన్నా వేసుకోవచ్చు, లేదా చేతి పని అయినా చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ ఉండదు. మిషన్తో కుట్టుకన్నా చేతి పని చేసుకుంటేనే నీట్గా వస్తుంది. ఇలా మడత పెట్టి దాని మీద కుట్టన్నా అది వేసుకోవచ్చు, లేదా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పైకి లోపలికి మడత పెట్టి హెమ్మింగ్ చేతి పని చేసుకున్న నీట్గా ఉంటుంది. నెక్స్ట్ దీనికి హ్యాండ్స్
వేసుకుంటున్నాము. జస్ట్ మిడిల్ పార్ట్లో చూసుకొని ఇటు సైడ్ ఇటువైపుకి అటు సైడ్ అటువైపుకి కుట్టుకుంటే మనం ఎప్పుడైనా సరే హ్యాండ్స్ వేసినప్పుడు కూడా మనం క్లాత్ని అనేది లాక్కూడదు. రెండింటిని ఫ్రీగా వదిలి ఫ్రీగా కుట్టు వేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ దగ్గర మనకి పొడుగు సరిపోవాలి అనుకుంటున్నాం కాబట్టి జస్ట్ చిన్నది పైకి ఆ కుచ్చులది కనిపించకుండా పైకి మడతేసుకొని కుట్టేసుకుంటే మనకి హ్యాండ్స్ దగ్గర కూడా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నడుముకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 1 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకుని మనకి 3 సెంటీమీటర్స్కి ఒక ఫ్రిల్ అనేది వస్తుంది. 1 సెంటీమీటర్ 2, 3, 4 అలాగా ఒక్కొక్క సెంటీమీటర్కి మనం లైన్స్ అనేది పెట్టుకుంటే ఇప్పుడు 1, 2, 3 ఫ్రిల్స్ ఉన్నది. ఒక గీత అనేది లోపలికి వెళ్ళాలి. జస్ట్ మామూలు కుట్టు వేసేకండి. ఈ నెక్స్ట్ పెట్టుకోబోయే ఫ్రిల్ దాని కిందకి వెళ్తే మనకి నీట్గా వస్తుంది. ఫ్రిల్ అనేది జారకుండా ఉంటుంది. అలా 1 ఇంచ్కి మార్క్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం పెట్టుకున్న 3 డాట్స్లో ఒక డాట్ అనేది లోపలికి వెళ్ళి ఒక డాట్ పైకి ఇంకో డాట్ రావాలి. ఒక డాట్ లోపలికి వెళ్తుంది చూసారా, నెక్స్ట్ డాట్ సరికి అదే వస్తుంది అక్కడికి కరెక్ట్గా. ఫ్రిల్స్ అనేవి ఈవెన్గా వస్తాయి. మనకి క్లాత్ సరిపోలేదు అటు సైడ్ ఇటు సైడ్ చివరిన అంటే ఒక 2, 3 డాట్స్ అటు ఇటు ఇప్పుకున్నట్లయితే మనకి మన ఫ్యాబ్రిక్కి మన నడుము సైజ్ 22 తీసుకున్నాము. ఆ 22కి సరిపోయేటట్టు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత కిందన మంచి వైపు ఉంది, మనం మంచి వైపున కాకుండా తిరిగేసుకుని నడుము అనేది జాయిన్ చేసుకుంటున్నాం. కొంచెం ఫ్రిల్స్ పెట్టకూడదు. కొంచెం ముందర ఒక 2, 3 సెంటీమీటర్స్ వరకు ఫ్రిల్స్ పెట్టకండి. ఎందుకంటే మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు అది మన లూజ్ అది పట్టుతాం కదా, అందులోకి వెళ్ళిపోతుంది. ఫ్రిల్ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. సో ఈ ఫ్రిల్స్ని జాగ్రత్తగా మన బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవడమే. మనం రివర్స్ చేసుకొని చూసుకుంటే చూసారా ఫ్రిల్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. అలానే ఫ్రంట్ పార్ట్కి పెట్టుకున్నాం, బ్యాక్ పార్ట్కి కూడా అలానే ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి సైడ్ జాయింట్స్. మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కొంచెం ముక్కని లోపలికి మడత పెట్టుకొని చేసినట్లయితే మనకి దారాలు అవి రాకుండా నీట్గా ఉంటుంది లోపల. సైడ్ జాయింట్స్ అయిపోయింది. డౌన్ కిందన చుట్టూరా కూడా మనం చిన్న ముక్క మడత పెట్టుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని చుట్టూరా కుట్టు వేసుకుంటా వచ్చేయాలి. మనది స్ట్రైట్ పీసే కాబట్టి మనకి క్రాస్లు అవి ఏమీ రావు. అండ్ ఇది ఇలా కుట్టు వేసేటప్పుడు కుర్చీ టైప్ అటువంటి ఏమీ పెట్టిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఎక్కడైనా
లేదంటే చిన్న కుర్చీ పెట్టుకోండి, మీకు కవర్ అయిపోతుంది ఆ క్రాస్ ఏమైనా ఉంటే. చుట్టూరు కుట్టేసుకున్నాక మన టాప్ అనేది తయారైపోయింది. నెక్ దగ్గర బ్యాక్ ఫ్రంట్ ఒకేలా ఉందనేసి నేను చిన్నది అలా చేశాను. నెక్స్ట్ ఈ క్లాత్ అనేది మేము 2 మీటర్స్ క్లాత్ మనకి సరిపోదు యాక్చువల్గా, బట్ ఇది తూకం బట్టల దగ్గర తీసుకున్న క్లాత్. సో మనకి పన్నా అనేది పెద్దగా ఉంటుంది. సో ఆ నిలువు పన్నాలో మనం సగం పార్ట్ బాడీకి తీసుకుని మిగిలిన రిమైనింగ్ బాడీ పార్ట్స్ కింద యూస్ చేసుకున్నాం, ఫ్రిల్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకున్నాం. ఈ టాప్ మా సిస్టర్కి స్టిచ్ చేశాను, తనకి సూపర్గా పర్ఫెక్ట్గా సెట్ అవ్వింది.